మళ్ళీ నువ్వే రావాలి జగన్. ముందుగా ఇక్కడికి వచ్చిన మల్లవరం గ్రామ ప్రజానీకానికి, అలాగే మీడియా మిత్రులకు, సోదరులకు, అలాగే మల్లవరం గ్రామ ఆడపడుచులందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పండగ సంక్రాంతి కానుకగా మరి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు జ్యోతుల చంటిబాబు గారి ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ మరి ఫస్ట్ విడతలో ఇక్కడ మీటింగ్ పెట్టి, ఇది సభా ప్రాంగణంలో ఈ ఇళ్ల స్థలాల దగ్గర మీటింగ్ పెట్టి ఆయన చేతుల మీదుగా ఒక 200 పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి మూడో విడతగా, ఎందుకంటే మూడో విడతలో కూడా పట్టాలన్నీ తయారైపోయి మా గ్రామం నుంచి చిన్నకారు రైతులు కాబట్టి హైదరాబాద్ గట్ట ఎక్కడికో వలస వెళ్ళిపోయి మరి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల మా పార్టీ అధ్యక్షులైన మన కైలు కళ్యాణం గారి ఆధ్వర్యంలో మరి ఆ పట్టాలు ఉండడం జరిగినాయి. ఈ రోజు కూడా మొత్తం పండగ నిమిత్తం మరి బయటికి వెళ్ళిన గ్రామస్తులందరూ కూడా మరి ఇక్కడ మల్లవరం గ్రామం రావడం జరిగింది. ఆ రావడం జరగడంలో మరి అందరికీ లబ్ధిదారులందరికీ కూడా పట్టాలు అందజేసి వారి స్థలాలు వారికి చూపిస్తే మరి వాళ్ళ స్థలాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి గత మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి వాళ్ళ ఇళ్ళు నిర్మించుకుంటారని, అదే ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యుల వారి జ్యోతుల చంటిబాబు గారికి, మా గ్రామ పార్టీ అధ్యక్షులు పైలు కళ్యాణం గారి పార్టీకి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఈ రోజు ఇక్కడ పెట్టి, మరి ఎందుకంటే మళ్ళీ పండుగ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారో, అందుకని లబ్ధిదారులందరికీ కూడా ఈ ప్రభుత్వంలోనే మరి గౌరవ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారు మరి ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన స్థలాలని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు సద్వినియోగం చేసుకుని చక్కగా ఇల్లు నిర్మించుకుని జగనన్న కాలనీగా పేరు తెచ్చుకుని మరి అందరూ కూడా ఈ పండగ సంక్రాంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారికి, అలాగే అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి తరఫున కూడా అలాగే పార్టీ అధ్యక్షులైనటువంటి కళ్యాణం గారు కూడా చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం అందరం మర్చిపోకుండా ఇలా స్థలాలు ఇవ్వడానికి కానీ ఏదన్నా మరి ఎమ్మెల్యే గారికి మంచి ఇబ్బంది పెట్టి ఏ ప్రోగ్రాం అయినా జరిగే కానీ ఏదైనా జరిగిన సక్రమంగా మల్లవరం గ్రామాన్ని ఇప్పటి వరకు అన్ని అభివృద్ధి పథకంలో ముందు నడిపించిన గౌరవ శాసనసభ్యుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి సదావకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, పార్టీ అధ్యక్షుల వారికి నేను అంతేకాదండి, నేను మల్లవరం 2 కన్వీనర్ని, ఎక్స్-ఎంపీటీసీ అండి. నా పేరు శరణదాస్ రాజు. మరి మరొకసారి గ్రామ ప్రజలకి, మీడియా మిత్రులకు, శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి అందరూ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మల్లవరం గ్రామానికి 294 పట్టాలు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి ఆ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలనే ఎవరికైతే ఇచ్చామో లబ్ధిదారికి ఇచ్చేసాం. కానీ ఇక్కడ స్థలం ఎక్కడుందో ఆ లబ్ధిదారికి తెల్లలేదు కాబట్టి ఈరోజు మీ స్థలం పలా దిక్కునుందమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లు ఇచ్చాం, జ్యోతుల చంటిబాబు గారు ఆధ్వర్యంలో ఇచ్చాం. ఇదంతా కలిసి జ్యోతుల చంటిబాబు గారే మనకి మంచి చేశారు. ఈ తలాలు కావచ్చు ఏదైతే మీకు అందరికీ మంచి చేశారు కాబట్టి ఆయన అండవారిలోనే ఈ పండగ కానుకగా మీకు ఈ తలాలు కూడా మీ స్థలం ఎక్కడుందో మీకు అప్పచెప్పడం జరుగుతుందని వీళ్ళందరినీ రమ్మని కోరింపండి. వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మాకు వీళ్ళందరూ సహకరించి మా తలాలు మాకు చూపించండి అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా తలాలు చూపించడం జరుగుతుంది. కానీ 294 పట్టాలు కూడా మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే మాకు వచ్చింది. కానీ చాలా చక్కగా గవర్నమెంట్ మాకు పరిపాలన అందించింది కాబట్టి ఆయనగా పండగ కానుకగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, జ్యోతుల చంటిబాబు గారికి మేము అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఆయన ఇలాంటి మాకు ఎంత సౌకర్యం చేసిన చంటిబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మళ్ళీ ఆయన విజయానికి మేము సహకూరాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా అభిప్రాయం అంటే వైఎస్ఆర్ పార్టీ అండి. పార్టీ కొట్టుబడి ఉంటాం మేము. పార్టీ ఎవరన్నా పర్లేదు. కానీ మల్లవరం గ్రామానికి అయితే చంటిబాబు అయినా చాలా ఎక్కువే చేశాడు. అంటే మా గ్రామం గురించి వరకు మాకు తెలుసు కాబట్టి ఏమైనా చేసిన ఇళ్ల తలాలు అవ్వచ్చు, లేకపోతే కొండపూడి పట్టాలు అవ్వచ్చు, లేకపోతే డ్రైనేజీలు అవ్వచ్చు, ఏదైనా సరే మల్లవరానికి ముందు స్థాయిలో పెట్టి ఆయన చేసాడని నేను చెప్తాను. కట్టుబడి అంటే పార్టీ కట్టుబడే ఉంటాం. కానీ జ్యోతుల చంటిబాబు గారికి కూడా పార్టీ వదలకూడదండి. ఆయన లేకపోతే ఇక్కడ పార్టీ కూడా ఉండదు కాబట్టి ఆయన కూడా కలుపుకొని పార్టీ పోవాలి. పార్టీని పట్టుకొని మేము ఉంటాం.